మిస్సెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విన్నర్ 2021 శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్ ఫౌండర్ అండి. శక్తి పేరుతో, సేవ అనే పేరుతో చాలా రకాల విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉన్నాం మన వైజాగ్లోనే. గత 5-6 సంవత్సరాలుగా మహిళా ఉత్సవాన్ని, అలాగే మన ట్రెడిషన్స్ని, మన సాంప్రదాయాల్ని దేశ విదేశాల్లో చాటి చెప్పే గొప్ప కార్యక్రమాల్ని ఎన్నో చేశాము. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్ని కొంచెం అవేర్నెస్ కలిగించడానికి, అలాగే ముఖ్యంగా పేద పిల్లలకి, చదువుకునే పిల్లలకి తరఫున వాళ్ళకి చదువుకోవడానికి ఫీజులు కట్టడం, వాళ్ళకి యూనిఫామ్స్ ఇవ్వడం, బుక్స్ ఇవ్వడం, బ్యాగ్స్ ఇవ్వడం, వాళ్ళకి కావలసిన ఐటమ్స్ అన్నీ ఇన్ని సంవత్సరాలుగా ఏవిఎన్ కళాశాల నుంచి అక్కడ ఉన్న పిల్లలకి, బయట పిల్లలకి, చదువుకోలేని పరిస్థితిలో చదువుని వదిలేసే పిల్లలకి మనకి తోచిన హెల్ప్ చేయడం, అలాగే చాలామంది పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళ ట్రీట్మెంట్కి కావాల్సిన అమౌంట్ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాను మా శక్తి సంస్థ ద్వారా చేస్తూనే ఉన్నామండి. అయితే ఈ మ్యూజికల్ మాషప్ అని ఈ కార్యక్రమం ఇది ఎంటర్టైన్మెంట్ కోసం రూపొందించినప్పటికీ దీని వెనక ఉన్న కాజ్ ఏంటంటే చిన్నపిల్లలకి బుక్స్ అంటే ఈసారికే ఇచ్చేయాలి, కొంచెం లేట్ అయింది ఈ సంవత్సరం. అయినా సరే ఈ కార్యక్రమం ద్వారా ఈ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, ఈ మెయిన్ ఆబ్జెక్టివ్ని చాటి చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందండి. ఇప్పుడు అంటే పిల్లలందరూ, యూత్ కానీ లేడీస్ కానీ అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ అంటే మొగ్గు చూపుతున్నారు. సో ఇది ఒక సోషల్ కాజ్ కోసం చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి అంటే మీ తరఫు సహాయాన్ని అందించినట్టు, అంటే ఒక టికెట్, మీరు ఒక 300 రూపాయల టికెట్ ఒక పిల్లోడి యూనిఫామ్కో ఒక బుక్స్కో మీరు ఇచ్చినట్టు భావించి అందరూ కూడా తప్పకుండా మా కార్యక్రమానికి వచ్చి మా యొక్క ఈ మంచి ఉద్దేశాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో స్ఫూర్తిదాయకమైన ఆర్గనైజేషన్కి సహాయం చేస్తూ వస్తున్నారు. అందుకనే మొన్న మధ్య అనుకున్నప్పుడు నా మిత్రుడు, సోదరుడు వేణుగోపాల్ నేను డిస్కస్ చేసుకొని కార్యక్రమాన్ని డిజైన్ చేసిన తర్వాత రజనీ గారు చెప్పారు, ఖచ్చితంగా అమ్మ పెట్టుకో, అమ్మ ఏర్పాటు చేసుకో, ప్రెస్ మీట్ అని చెప్పాం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం పాపం వాళ్ళకి కొద్దిగా స్లాట్ లేట్ అయింది. అంటే బ్రహ్మకుమారిస్ ప్రోగ్రాం, అందులో డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం, పోలీస్ కమిషన్ గారు రావడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక సామాజిక సేవా కార్యక్రమం కింద తీర్చిదిద్దే ప్రక్రియ. మనల్ని అందరినీ కూడా ఎంఎస్ఆర్ ప్రసాద్ని, అలాగే అందరినీ, మన సోదరులందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి కార్యక్రమాల్లో జర్నలిస్టులు సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటే మన వంతు చేయూతని మనం ఎంతవరకు, అందరూ కూడా ధన రూపంలో ఇవ్వలేరు, వస్తు రూపంలో ఇవ్వలేరు, కానీ సేవా రూపంలో మన మిత్రులు కూడా మనం ఈ ప్రోగ్రాం కవర్ చేసి వాళ్ళ సంస్థకు కొంత చేయూతను అందించే దాతలు ఉండొచ్చు. ఇలా మనం ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని తక్కువ అంచనా వేయకుండా అందరి సహాయం అభ్యర్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది కూడా ఒక చిన్న పిల్లల కోసం స్కూల్ యూనిఫామ్స్ కానీ, వాళ్ళకి ఇంకేదైనా సరే బుక్స్ కానీ ఇటువంటివి కొనివ్వాలని, అలాగే తను ఏవిఎన్ కాలేజ్ నుంచి కూడా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం, అనేక పత్రికలు కూడా మనం పంపిస్తూనే ఉన్నాం. కాబట్టి అటువంటి వారిని మనం కూడా జర్నలిస్టులుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇది ఈ సంవత్సరమే కాదు, చాలా కాలం బట్టి కూడా మనం ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నాం. గతంలో కూడా ఒక మంచి ఆశయ సాధన కృషి చేస్తున్న శక్తి టీంకి, అలాగే రజనీ గారికి, మరి సోదరుడు మిత్రుడు వేణుగోపాల్ చాలా సీనియర్ జర్నలిస్టు, శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ నిరంతరంగా చాలా కాలం అధ్యక్షుడిగా సేవలు అందించి ఇప్పుడు మన రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నారు. మరి వేణుగోపాల్ గారికి, అలాగే రజనీ గారి వాళ్ళ ఫ్రెండ్స్కి కార్యక్రమం సంబంధించి మంచి కార్యక్రమం. మీడియా ఇన్వాల్వ్మెంట్ అంటే మా పితామహుడు, అంటే వయసులో అంత పెద్దవాడు కాకపోయినా మా అన్నగారు గంటల శ్రీనిబాబు గారు ఆశీస్సులు అంటే, సింహాద్రి అప్పన్న, అందరు దేవుళ్ళు ఆశిస్తారు. అంటే ఎందుకంటే ఆయన మంచి మనసుతో కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. అది ఖచ్చితంగా దిగ్విజయంగా మీకు ఎల్లకాలం అది ఎక్కడికో మిమ్మల్ని తీసుకెళ్తుంది సక్సెస్ఫుల్గా. ఖచ్చితంగా ఆయన ఆశీస్సులు ఉన్నాయంటే విశాఖపట్నం కదా అందరు ఆశీస్సులు అంటే ఆ భగవంతుడు ముందు ఆ సింహాద్రినాథుడి దగ్గర నిత్యం పూజ చేసి ఏకైక వ్యక్తిగా మేము అనుకుంటాం. ఆయన అటువంటి వ్యక్తితో మీరు కార్యక్రమాలు చేయిస్తున్నారు. వేణుగోపాల్ అన్నయ్య ఇంక తిరిగేలేదు, మా సొంత సోదరుడు ఆయన. కొంటేన వేణుగోపాల్ గారు అంటే ఇంక మాకు తిరిగిలేని అభిమానం. అటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య మీరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి అత్యంత మంచి మనసు ఉన్న శంకాపతి బాబ్జీ గారు, అంటే ఆయన బాబ్జీ గారు, ఆయన దైవభక్తి
అన్ని శక్తులు గల వ్యక్తి అయిన అటువంటి సిపి గారి చేతుల మీదకి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అంటే 100 మంది కాదు 1,00,00,000 మందికి పనికొచ్చేలాగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రజనీ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండాలి ఉంటుంది నాకు. పర్సనల్గా మనం ఎన్ని చేసినా ఒక సంస్థ చేసేది వేరు, ఒక పెద్ద మొత్తంలో చేయగలుగుతారు. సో రజనీ గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి. ఆమెను చూసి ఇంకా చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ స్టార్ట్ అవ్వాలి, దాంట్లో మేము కూడా పాల్గొనాలి అని ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ బాగా జరగాలి. మ్యూజికల్ మ్యాషప్ అంబికా సీ గ్రీన్లో ఆగస్ట్ 8వ తారీఖున సాటర్డే 6 to 10 PM లైవ్ బ్యాండ్ మ్యూజిక్ అది ఉంటుంది. మాకు ఆడిషన్స్ అప్పుడు జ్యూరీగా వచ్చారు పద్మావతి గారు, మేడం గారు. ఆ రోజు నుంచి నాకు వీళ్ళు బాగా తెలుసు. అండ్ రజనీ గారు కార్యక్రమాన్ని 2023 నుంచి చూస్తున్నాను. చాలా మంచి ఇలాంటి హెల్ప్ చేసే పూర్ పీపుల్కి హెల్ప్ చేసే కార్యక్రమాలు అందమైన అంటే ఫిజికల్గా ఎంత అందంగా ఉంటారో ఇన్నర్ బ్యూటీ కూడా ఆవిడకు ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. తన ఫ్రెండ్ అయినందుకు ఇవాళ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి ఈ అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్స్ మ్యామ్ మీకు. అండ్ ఆ రోజు 8న మనం ఆగస్ట్ 8న కలిసి ఇంకొంచెం గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరిపించాలని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.